గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే గురుకులాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న టీఎస్పీఎస్సీ తాత్కాలికంగా రద్దు చేసింది. కొత్త నిబంధనలతో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి టీఎస్పీఎస్సీ చెప్పింది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఈ క్వాలిఫికేషన్ సంబంధించి తర్వాత కొన్ని నిబంధనల విషయంలో అటు అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యతిరేకత వ్యక్తమైంది. దాని వెంటనే ఆ రోజు సీఎం వెంటనే మార్చాలని చెప్పారు. సో దాంతో టీఎస్పీఎస్సీ దాన్ని తాత్కాలికంగా రద్దు చేసి ఇంకోటి ఇవ్వబోతుంది. గురుకులాల అధ్యాపకులు తర్వాత ఇతర నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి వార్త అది ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత రెండవ వార్త చూసినట్టయితే నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేరళలో పర్యటించారు. అక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ యూనివర్సిటీస్ మీద ఇష్యూస్ మీద మాట్లాడారు. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన తర్వాత విద్యార్థుల మధ్య ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడేది తెలుస్తుంది. యూనివర్సిటీలో చర్చలకు వేదిక కావాలి, అసహనానికి వేదిక కాకూడదని చెప్పి నిన్న ఆయన అన్నారు. తర్వాత ఈ రెండు ఏబీవీపీ తర్వాత ఏఐఎస్ఎఫ్ మధ్య గొడవని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించిన వార్తల్లో ఈ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ మధ్య మాటలు ఇంకా నడుస్తూనే ఉంది. జనావేదన సభని కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహిస్తుంది. నిన్న ఖమ్మం జిల్లాలో నిర్వహించింది. అటు ఢిల్లీలో మోడీ తర్వాత ఇక్కడ కేసీఆర్ రెండు ప్రభుత్వాలు కూడా హామీలను విస్మరించాయి, దగా చేస్తున్నాయి ప్రజల్ని అని చెప్పి కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతమయ్యేదాకా మేము ఊరుకోము, ఖచ్చితంగా నెక్స్ట్ 19లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి నిన్న కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆ తర్వాత మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట తర్వాత వరంగల్లో అవినీతి కాంగ్రెస్ ఇంకా మాట్లాడేటువంటి అవకాశం అర్హత లేదు, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నటువంటి కాంగ్రెస్ని ఊర్లోకి రానివద్దని చెప్పి మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మొన్న ఫస్ట్ ఇయర్, నిన్న సెకండ్ ఇయర్లో ఈ ఒక్క నిమిషం ఆలస్యం అయితే రానివ్వమనేటువంటి నిబంధనతో దాదాపు 20,000 మందికి పైగా విద్యార్థులు గైరాజరైనారు, ఎగ్జామ్ రాయలేకపోయినారు. ఆ వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. జనావేదన పేరుతో కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ తర్వాత బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిని తీవ్రంగా విమర్శిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా అంతమొందించే వరకు మేము నిద్రపోమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మల్లురావు గారు పాల్గొంటారు ఇంకోసేపట్లో. ముందుగా భానుప్రసాద్ గారు, ముఖ్యంగా నిన్న 2-3 మంత్రులు పూర్తిగా కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. సరే, వాళ్ళు మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారు. కానీ ఇప్పటికి కూడా ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉందా? ప్రాజెక్టులను అడ్డుకుంటున్నటువంటి కాంగ్రెస్ని ఊళ్ళోకి రానివద్దని హరీష్ రావు గారు మళ్ళీ అన్నారు. అంటే మనం పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయం, ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాము. అదేవిధంగా కొన్ని మల్లన్న సాగర్ విషయంలో అక్కడ ఉన్నటువంటి రైతులు సహకరిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కొంతమంది చనిపోయిన రైతుల పేర్ల మీద కోర్టులో కేసు వేసినటువంటి విషయం చూసాం. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో అడుపుల విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అనేక రకాలైనటువంటి ఏదో విధంగా ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినట్టయితే కనుక మనకి ఇక్కడ ఎటువంటి పుట్టగతులు ఉండవు అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు డెఫినెట్గా కొంత ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రంలో కమిటీ అనుమతులు ఇవ్వలేదు. మళ్ళీ కేంద్ర జలవనరుల సంఘం పోవాలని చెప్పి 3 రోజుల కింద వచ్చినది. నిన్న 2 రోజుల పేపర్లో కూడా వచ్చింది. ఎవరు దాన్ని అడ్డుకుంటున్నట్టు కాళేశ్వరంపై కుట్ర అని చెప్పి మొన్న బ్యానర్ కూడా చూసాం మనం. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పక్క రాష్ట్రానికి సంబంధించినంత వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి మహారాష్ట్ర నాయకత్వం ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులే దానికి ఏదో విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్నే మేము పదే చెప్తున్నాం, కూడా ప్రజలకు కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో విధంగా ఈ ప్రాజెక్ట్ అడ్డుకుంటే తప్పితే లాభం లేదు, లేకపోతే ఈ ప్రాంతం మొత్తానికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే మొత్తం ఇక్కడ మనందరికీ కూడా భవిష్యత్తు లేదు అనే పరిస్థితిలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనబడుతుంది. రైట్. శ్రీధరెడ్డి గారు, జనావేదన సభని వాళ్ళు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. మన దగ్గర కూడా జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా మోడీ అండ్ డిమానిటైజేషన్ ఇష్యూస్ని వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ యొక్క జనావేదన సభలను పెడితే ఫర్గెట్ అబౌట్ ది జనాలు వచ్చే విషయాన్ని మర్చిపోండి. మీరు వాళ్ళ కార్యకర్తలే
ఆ యొక్క మీటింగ్లకు హాజరు కాని పరిస్థితి వాళ్ళు ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆవేదన నెలకొనుంది. ఎందుకంటే డిమానిటేషన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడెక్కడ సభలు పెట్టారో కనీసం ఒక బంద్ కూడా నిర్వహించలేకపోయారు. ప్రజలు ఎక్కడ కూడా మద్దతు పలకలేదు. ఇంకోవైపు ఎన్నికలు చూస్తేనేమో వివిధ రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే ఆఖరికి ఒడిశాలో ఇంతకుముందు మేము చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీ మొన్న అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్, పట్టణాల్లో కాదు, బీజేపీకి అక్కడ కొంత పట్టణాల పార్టీ అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు పెడితే కూడా పోస్ట్ డిమానిటైజేషను ఇవాళ అక్కడ ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఉత్తరప్రదేశ్, మణిపూరు, ఉత్తరాఖండ్, గోవా ఈ 4 రాష్ట్రాలు 100% గెలుస్తూ ఉన్నాం. పంజాబ్లో పరిస్థితి పూర్తి స్థాయిలో ఇంకా అంచనాకు రాలేదని చెప్తా ఉన్నారు. ఈ స్థాయిలో ప్రజలు మద్దతు పలుకుతూ ఉంటే మొన్న ఎలక్షన్స్లో మొత్తంగా ఓడిపోయినటువంటి నాయకులు, ప్రజలు తరిమికొట్టిన నాయకులు, వాళ్ళ రాష్ట్రంలో కనీసం ఇప్పుడు పుట్టగతులేనటువంటి దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు ఇక్కడికి వచ్చేసి ఎక్కడో పాలేరులో, కూసుమంచిలో, లేకపోతే వికారాబాద్లో మరో చోట మీటింగులు పెట్టి నరేంద్ర మోడీ గారిని డిమానిటేషన్ తర్వాత అందరూ పొగుడుతూ ఉంటే ఈ దేశంలో నల్లధనాన్ని అవినీతిని తరిమికొట్టడం కోసం ఒక మంచి కార్యక్రమం చేశారని చెప్తుంటే ఈ ఓడిపోయిన నాయకులు, గతంలో ప్రజల్ని దోచుకున్నటువంటి నాయకులు, గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి సోనియా గాంధీ గారికి మీద అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ మేము తెచ్చామని చెప్తే ఎవరు నమ్మట్లేదు, వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మట్లేదు. కాబట్టి మేము అనట్లే, రాజకీయ పార్టీలు అనట్లే, ప్రజలు అంటున్నారు ఇది కాంగ్రెస్ ఆవేదన పార్టీ మీటింగ్ తప్పితే జనావేదన మీటింగ్లు కాదని చెప్పేసి. దాంట్లో కూడా సమస్యలు మర్చిపోయేసి నువ్వు ముందు మాట్లాడాలన్నా నేను ముందు మాట్లాడాలన్నా, ముందు కూర్చి నీకుందా వెనక్కి కూర్చుంది నాకుందా అని అనుకునేటువంటి పరిస్థితులు, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ, ప్రజాస్వామ్యం వాళ్ళ ప్రజాస్వామ్యం ఎంత ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళకి ప్రజాస్వామ్యం ఎక్కర్లేదా? కాబట్టి పిసిసి అధ్యక్షుడు పనికిరాడని ఒక ఆయన, లేదు 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 నువ్వు పనికే రావు, అసలు నీకు నీ అంచెడు ఉన్న దగ్గర ఎలక్షన్ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ గెలవదని అధ్యక్షుడు ఈ రకంగా కొట్టుకునేటువంటి రాష్ట్రానికి ఎక్కడ దిక్సూచిగా మారుదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారిని తిడితే వార్త వస్తుంది. దిగ్విజయ్ సింగ్ గారు ప్రస్తుతం ఎక్కడా ఏమీ లేడు. ఆయన తెలంగాణకు వస్తేనే మన పేపర్లో రాస్తారు. అది కూడా ఉన్నాయి, ఏం రాయాలా? నరేంద్ర మోడీని తిడితే పేపర్లో రాయాలా, అంతే తప్పితే వేరే ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండాకి ఇనే పరిస్థితులు లేవు. కాబట్టి సమస్యలు లేవని అనట్లేదు, రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ జాబ్. ఎందుకంటే ఆ సమస్యలకు మూల కారణం మీరు. కాంగ్రెస్ నుంచి రవి గారు వచ్చారు, సీనియర్ నాయకులు. రవి గారు జనావేదన సభ విషయంలో జనావేదన కాదు మీ కాంగ్రెస్ ఆవేదన సభ అని చెప్పి ఇంత బీజేపీ జనాలు మొత్తం అనుకుంటున్నారు. అందుకే జనాలు అనుకుంటున్నారు, కార్యకర్తలే పోవట్లేదు. సరే, మీ పర్సెప్షన్ అది. ఓవరాల్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అన్నింటి మీద కూడా నిన్న మీ పార్టీ నాయకులు మాట్లాడారు. అలాంటి పరిస్థితి ఏం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసహనం, మీ దగ్గర ఉన్నటువంటి ఆవేదనని ఇట్లా ఏదో వెలగక్కుతున్నారని వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు. అంటే అసహనం ఎక్కువైపోయింది. పరిపాలించేటటువంటి పార్టీలు ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి నిర్మాణాత్మకమైన విషయాలను కూడా చూడకుండా అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. 2.5 సంవత్సరాలు అయింది మీరు చెప్పి ప్రభుత్వానికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పిన వాటిని ఏమి చేయలేదనే విషయాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రభుత్వాలంటే ఒక రూలింగ్ పార్టీ కాదు, ప్రభుత్వం అంటే ప్రతిపక్షము, తర్వాత పరిపాలించేటటువంటి పార్టీ, ఈ రెండు కలిస్తేనే ప్రభుత్వం కింద. అది రాజ్యాంగంలో విడదీయలేనటువంటి సంబంధం అక్కడ పెట్టారు. ఒకవేళ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వెంటనే మీటింగుల ద్వారా కానీ లేక ఇతర రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా కానీ ప్రజల ముందుకు తీసుకొని పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మాట్లాడేటప్పుడు అవి ప్రజా ఆవేదన కాదు, కాంగ్రెస్ పార్టీ ఆవేదన, లేకపోతే వాళ్ళ ఆవేదన, ఏళ్ళ ఆవేదన అంటే అది అసహనానికే మనం మళ్ళీ ఒక ఉదాహరణగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇక్కడ మీరు మాట్లాడే కేంద్రంలో కానీ 15 లక్షల రూపాయలు బయట నుంచి తీసుకొచ్చి నల్లధనాన్ని ఇక్కడ మీ యొక్క అకౌంట్లో వేస్తారని చెప్పారు. అది కాలేదు. ధరలు పక్క పైన ఆకాశానికి పోయినా తగ్గిస్తారని చెప్పారు. నిన్న మొన్న గ్యాస్ ధర కూడా తగ్గించారా, ఎక్కించారా, ఇవన్నీ ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా ఉద్యోగాలు కోట్ల సంఖ్యలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఇవన్నీ జరగలేదనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. కేంద్రానికి సంబంధించి రాష్ట్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి అతి ముఖ్యమైన వాగ్దానాల్లో 2 గదుల ఇండ్ల గురించి కానీ, కేజీ టు పీజీ కానీ, 12% రిజర్వేషన్ కానీ, లేక రైతులకు ₹1,00,000 అప్పు కానీ, వీటన్నిటినీ చేయలేదు. చెయ్యండి అని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ లేక ప్రతిపక్ష పార్టీల మీద ఉంది.
ఆ పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ కూడా మొత్తం రాష్ట్రంలో తిరిగి మాట్లాడుతుంది. వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు కదా అని ఇప్పుడు మాట్లాడకుండా లేరు. ఎన్నికల్లో ఓడిపోవటం అనేది అది రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని గెలిపిస్తారు, ఇష్టమైన వాళ్ళని ఓడిస్తారు. అది ఒకేసారి పర్మనెంట్గా గెలిపారు, పర్మనెంట్గా ఓడిస్తారు. ఇవి జరుగుతున్నటువంటి సర్కిల్. మీరు ఎలక్షన్లు జరుగుతున్నటువంటి పాత చరిత్ర చూస్తే ఎప్పుడో అందరూ నిలబడ్డప్పుడు 2014లో 2004లో నిలబడ్డటువంటి అన్ని కూటమిలు కూడా ఓడిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వరుసలో గెలిచింది. 2 సార్లు వరుసగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక నేనే ఉంటాను ఎవరు ఉండకూడదు అని చెప్తే అది జరిగే పని కాదు కదా. అదే రకంగా ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్నా నువ్వు మాట్లాడేటప్పుడు నిర్మాణాత్మకంగా ఇవాళ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, వాస్తవ పరిస్థితుల్ని నిర్మాణాత్మకంగా విమర్శించేటటువంటి దాన్ని అసహనానికి గురి కాకూడదు, చర్చ జరగాల, ప్రజల్లో చైతన్యం రావాలా అని వాళ్ళు చెప్పారు. మీరేమంటున్నారు? అసలు ఎవడు మాట్లాడినా తప్పు ఇది అంటున్నారు. దాంట్లో వాస్తవం ఏముందో అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చునే కుర్చీల గురించి లేకపోతే కాంగ్రెస్ పార్టీని గురించి దాంట్లో కూర్చున్నటువంటి పిసిసి అధ్యక్షుడి గురించి అది పార్టీ అంతర్గత విషయాలు. మీ పార్టీ ఎక్కడ పోయాడు, మీ ఎల్కే అద్వాని ఎక్కడ పోయాడు, లేకపోతే మీలో ఉన్నటువంటి ఆ మాట్లాడేటటువంటి నాయకులు అందరూ ఎటు పోయారు? ఇప్పుడు ఇప్పుడు అడగటానికి ఎవరికి అడగటం కాదు, ఇది ప్రతిపక్షంలో మీటింగ్లు పెట్టి ప్రశ్నించడం. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం, ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం. కానీ చాలా సంతోషం. చెప్పేది ప్రశ్నించేవాడే ఉండకుండా చేయాలంటే ఎట్లా కుదిరి? ప్రశ్నించేవాడు ఉండటం కాదు, ప్రశ్న ఏంటో తెలిస్తేగా మీకు. మీరు అడిగే ప్రశ్నకి మీరు మాట్లాడేసారి నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేసారి ఇందుకే పార్టీ అట్లా అయిపోతుంది. ప్రశ్నించటం అనేటువంటిది ప్రతిపక్షం పాత్ర. కానీ ప్రశ్నకి ఒకరు ప్రశ్నిస్తున్నారు, ఇంకొకరు సమాధానం చెప్పుకుంటున్నారు, ఇంకొకరు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. అసలు మీకు మీరే గందరగోళంలో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక మీరు ఎవరిని ప్రశ్నించేది? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు, మీకు మీరే జవాబు చెప్పుకుంటున్నారు, మీరే మేము అనేటువంటిది ఏంటంటే, మేము ఇచ్చినటువంటి హామీలకు మాకు ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి ఇచ్చారు. మీరు 2004లో ఇచ్చినటువంటి ఏంటి ప్రామిస్ని 2014 వరకు కూడా నెరవేర్చకపోయిన తర్వాత మిమ్మల్ని తీసేసారు. 2004లో ఇచ్చినటువంటి ప్రామిస్ 2014 లోపలైనా పోనీ 2009 లోపల చేయలేకపోయారు. కానీ 2014 దాకా నేను చేస్తారేమో అని అనుకుంటే 2014 దాకా కూడా చేయని తర్వాత అప్పుడు తీసి మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మేము వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎంతవరకు చేశాము, ఏ విధంగా అడుగులు వేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. ఈ రాష్ట్రం మేము మీ నుంచి మాకు అధికారం మారడం అనేటువంటిది ఒక సింపుల్గా జరిగినటువంటి ప్రక్రియ కాదు. ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క ఇదిని నిర్మించుకుంటూ, ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని నిర్మించుకుంటూ ఒక్కొక్క ఇష్యూలో కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం వరుసలో నిలబెట్టగలిగాం. ఈరోజు జీడిపిలో ముందు ఉంచగలిగాం, ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీలో ముందు ఉంచగలిగాం, ఈరోజు అనేక విషయాల్లో ముందుంచగలిగాం. మీరు అన్నటువంటి 107,000 ఉద్యోగాలు మేము ఏదైతే ఇస్తామని చెప్పామో అది 5 సంవత్సరాల కాలంలో మేము పూర్తిగా అవి ఫిల్ చేస్తామని చెప్పాము. ఈరోజు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. డెఫినెట్గా వాటన్నిటిని కూడా ఫిల్ చేసి తీరుతాం. మా మేనిఫెస్టోని పూర్తిగా సంపూర్ణంగా ఇది చేసి తీరుతాం. 12% రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో అడుగులు ఏ విధంగా వేస్తున్నాం అనేది చూస్తున్నారు ప్రజలు. డెఫినెట్గా దానికి ఒక కమిషన్ అపాయింట్ చేసినాం, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాని వైపుగా అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా మీరు అనేటువంటి 2 బెడ్రూమ్ల ఇళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేప్పటికీ డెఫినెట్గా 2.5 సంవత్సరాల్లో మేమేవైతే 1,00,000 ఇళ్ళు హైదరాబాద్ అర్బన్ ఏరియాస్లో అని చెప్పామో, 1,00,000 ఇళ్ళు రూరల్ ఏరియాస్లో కట్టిస్తామని చెప్పామో ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి, టెండర్స్ ఇన్విటేషన్ దాకా తీసుకురాగలిగాం. ఆల్రెడీ 24,000 ఇళ్ళకు సంబంధించినటువంటి వేరియస్ స్టేజ్లతో నిర్మాణం స్టార్ట్ అయ్యి వేరియస్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని పిల్లర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ అయిపోయే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని రకరకాల స్టేజ్లో 24,000 ఇళ్ళకు సంబంధించినటువంటి ఉన్నాయి. మిగిలిన టెండర్ స్టేజ్లో ఉన్నాయి. డెఫినెట్గా రాబోయే 2.5 సంవత్సరాల్లో మేము ఏ విధంగా పూర్తి చేస్తామనేది మీరు చూద్దురు. కానీ ఇంకొకటి ఒకే ఒక అంశం నేను చెప్పేది ఏంటంటే,
ఈ మేము కనుక ఈ 2.5 సంవత్సరాల్లో కనుక ఒకవేళ నిజంగా ఆ వైపుగా అడుగులు వేయలేకపోయినా, ఆ విధంగా డెవలప్ చేయకపోయినా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ప్రజలు మరీ తీర్పు ఇచ్చిండ్రు. ఎవరు పక్షాన ప్రజలు ఉన్నారు అనేటువంటిది ప్రజలు మా పనితీరు మీద ఒక ఆల్రెడీ ఒక ఇది ఇచ్చి ఇవ్వడం జరిగింది. సంగప్ప గారు వారు చెప్పినట్టుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ప్రతిపక్షాలకు ఉండాలా, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ఆ హక్కుని మేము అడిగిన దాంట్లో తప్పులుంటే మీరు అసహనానికి గురిగా అయ్యి మమ్మల్ని తిట్టాలి. మేము మీటింగ్లు పెట్టకుండా ఉండి, మేము అడగకుండా ఉండి ఊరికనే ప్రెస్ మీట్లు పెడుతుంటే దాని మీద మీరు ప్రశ్నించినా మేము ఒప్పుకుంటాం. మేము మీటింగులు ప్రతి అసెంబ్లీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి మనకు రావాల్సినవి వాళ్ళు చెప్పినవి మీకు ఇస్తానన్నాయి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసేయని వాటి మాట్లాడుతున్నాం. అది కూడా మాట్లాడకూడదు. వాళ్ళు పాతకాలంలో అది చేశారు, మీ తాతలు అది చేశారు, మీ ముత్తాతలు అది చేశారని చెప్పేటటువంటి ఒక ఆలోచన చేయటం ఈ అసహనానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. అది చేయటం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఉపయోగపడదనేదే మేము చెప్తున్నాం. మాట్లాడొచ్చు కానీ మాట్లాడే వ్యక్తుల యొక్క నైతికత ఏంటి, మాట్లాడే వ్యక్తుల యొక్క నైతికత ఏంటి, వాళ్ళు మాట్లాడితే ఏం ఇది వస్తుంది, ఏం మెసేజ్ పోతుంది అనేది కూడా జైపాల్ రెడ్డి గారు ఆ వేదిక మీద కూర్చుని కేసీఆర్ గారిది దొంగ దీక్ష అనే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఆ జైపాల్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద మనిషి కావచ్చు, కానీ ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఎవరిదైనా పాత్ర లేదు అని అంటే అది జైపాల్ రెడ్డి గారి పాత్ర. అది జైపాల్ రెడ్డి గారి పాత్ర. జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమైక్యవాది. జైపాల్ రెడ్డి గారు ఇంటికి ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా ఉండి అనేక సందర్భాల్లో ఆయన ఇంటికి పోతే కూడా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు చూసాం. ఈ రోజు ఆయన తెలంగాణ గురించి ఏదో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సమైక్యంగా మాట్లాడినటువంటి రికార్డ్స్ మీ ముందు పెడతాం. అప్పుడు ఆయన నేను చెప్పేది 2009 వరకు, 2004 నుంచి 2009 వరకు చెప్తున్నాను, ఎప్పుడో చెప్పట్లేదు. 2004 నుంచి 2009 వరకు చెప్తున్నాను, 2009 నుంచి 2015 ఉన్నప్పుడే వేరే వాళ్ళు ఉండాలని 2009 నుంచి 2014 వరకు సమైక్యవాదే. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అక్కడ సమాధానం చెప్పిన దాంట్లో ఒకటే విషయం మాట్లాడే వాళ్ళ విశ్వసనీయత గురించి నేను ముందే చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయం గురించి కూడా ప్రజలు పట్టుకుంటారని చెప్పాను. జైపాల్ రెడ్డి గారి గురించి చర్చించుకోవడం సంబంధించుకోవడం కాదు కదా జైపాల్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన చర్చ పెట్టాలని చెప్పండి, మాట్లాడుకోవచ్చు. కావాలనుకుంటే వేరే వేదికలు పెట్టుకోండి. పాయింట్ ఇంత ముందు తీసుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఆయన మీకే చెప్పాడు, ఆయన మీకు చెప్పాడు, దేశానికి ఏం చెప్పాడు? విశ్వవిద్యాలయాలను మీరు నాశనం చేస్తా ఉన్నారు, విశ్వవిద్యాలయాలను పోయి చర్చలను పెడతా ఉన్నారు. మాట్లాడే మాటలు కదా మాట్లాడే కార్యక్రమం అవసరం లేదు. అదే నాయకులు తిరిగి మాట్లాడారు, వినరు. మాట్లాడారు లేదా చూస్తారు, చూస్తారు. నైతికత ఎవరు మాడుతా ఉన్నారు చెప్తున్నారా? నైతికత ఏమి లేదని చెప్తున్నారు. దేంట్లో నైతికత లేదు? తెలంగాణ విషయంలో నైతికత లేదు. తెలంగాణ విషయంలో ఆయన నైతికత లేదని నేను చెప్తున్నాను, నువ్వు చెప్పలేదు, నైతికత లేదని చెప్తున్నా. నన్ను చెప్పనివ్వండి. తెలంగాణలో నైతికత ఉండటం వల్లనే తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు సోనియా గాంధీ గారితో ఏం మాట్లాడారనేది నిన్న పేపర్లోనే స్టేట్మెంట్ ఇచ్చాం. అదే రకంగా సుష్మా స్వరాజ్ గారి దగ్గర పోయి ఏం మాట్లాడారో చెప్పారు. నిర్ణయించాక మాట్లాడారు, తప్పదు. ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రంలో బతకాలంటే తప్పదు అని మాట్లాడుతున్నారు. మీరేదో బతకనిచ్చినట్టు మేము బతికినట్టు ఈ రాష్ట్రంలో బతకాలంటే తప్పదు అనేటువంటి ఏమనుకుంటున్నారు? మీకు మీరే రైట్, రైట్, మీరే రైట్. బతికిస్తున్నాం. రైట్, సార్. మీరు ఇంత బతుకుతున్నారు. ఆవేదన మీరు ఎట్లా అనుకుంటారు మీరు? రైట్, రైట్, రైట్. రాజకీయంగా బతకాలంటే తప్పదని ఇచ్చారు. సార్ అక్కడ స్పీకర్ అది ఎక్కడి నుంచి వీరా గమనించారు కుమార్ సార్? గారు బిల్లు గురించి ఆపినప్పుడు మన పార్లమెంట్ సభ్యులతో పోయి మాట్లాడి ఏ రైట్. రకంగా చేయాలి? మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్కడు జయపాల్ రెడ్డి గారు మరి ఎవరి మీద పోరాటం చేశారు? కేంద్ర మంత్రి గారు. చనిపోయిన వాళ్ళు బిల్లు పాస్ చేశారు. ఓకే ఓకే నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేరళలో మాట్లాడుతూ అసహనానికి తావు ఇవ్వకూడదు, చర్చలు జరగాలన్నారు. కానీ యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలంతా అన్నిటికీ అధికార అంటే ఎన్డీఏ ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ వెనుక ఉండి విద్యార్థులను రెచ్చగొడుతుంది, భావస్వేచ్ఛను హరిస్తుంది అని అన్నారు. అది ఇక్కడ హెచ్యూని స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు డియూ దాకా వచ్చింది. భావస్వేచ్ఛను హరిస్తే వీళ్ళెవరు మాడడానికి అవకాశం ఉండదు, వీళ్ళెవరు అక్కడ గొడవలు చేయడానికి అవకాశం ఉండదు. ఇవాళ ఏంటంటే లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అటు జేఎన్యూ కానివ్వండి, ఇక్కడ హెచ్సియు కానివ్వండి, లేకపోతే డియూ కానివ్వండి, ఇక్కడ ఇవాళ జాతీయవాద స్ఫూర్తి ఉన్నటువంటి యొక్క భావజాలం ఉన్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. దేశం దానికి అనుకూలంగా మారుతూ ఉంది. అది అన్ని చోట్ల ప్రజావాణి మీరు ఎలక్షన్స్ రూపంలో, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేది ఆటోమేటికలీ ఒక బెంచ్ మార్కింగ్ రిజల్ట్స్ అనేటివి. కాబట్టి మీరు ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కానీ ప్రజలు కూడా అటువైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. రాష్ట్రాల వారీగా భారతీయ జనతా పార్టీ లేకపోతే దానికి అనుకూలంగా ఉన్నటువంటి దానికి సామ్యంగా ఉన్నటువంటి భావజాలం పెరుగుతుందన్నటువంటి ఒక ఆందోళనతోటి ఎక్కడ ఏం చేయలేక యూనివర్సిటీలలో కొంతమంది విద్యార్థులతో మాట్లాడిపించి గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎటువంటి భావజాలం వ్యాప్తి చేస్తూ ఉన్నారు? భావస్వేచ్ఛ అంటే ఏంటి? భావస్వేచ్ఛ అంటే భారత జాతికి జయని చెప్పాలా, భారత మాతకి జయని చెప్పాలా, లేకపోతే భారతదేశం పెరగమని చెప్పాలా, లేదా భారతదేశ అభివృద్ధి కోసము అన్ని రకాల అభివృద్ధి కోసం జరిగేటటువంటి భావజాలం వ్యాప్తి చెందాలి. కానీ భారతదేశంలో బాంబులు పెట్టే వాళ్ళని, పార్లమెంట్ల మీద దాడి చేసే వాళ్ళని, లేదా భారత మాతను జయన వాళ్ళని, భారత జెండాకు సెల్యూట్ చేయని వాళ్ళని, భావస్వేచ్ఛ పేరుతోటి లేదా దేశంలో కళాలు సృష్టించే వాళ్ళని, కాశ్మీరే మా కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన మనం మాట్లాడాడు, చిదంబరం గారు అనుకుంటాను, నాకు తెలిసి, నాకు భయం వేస్తూ ఉంది, అసలు కాశ్మీర్ ఇప్పుడు ఇంకా భారతదేశంలో ఉండే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడారు. ఆ స్థాయిలో భయాందోళనలు లేకపోతే గందరగోళం దేశంలో సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థి సంఘాలు ఇవాళ భావస్వేచ్ఛ పేరుతోటి నక్సలైట్లని, టెర్రరిస్టులని, పార్లమెంట్లో దాడి చేసిన వాళ్ళ కోసము సంతాప సభలు పెట్టి ప్రజలను దానికి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించడం భావస్వేచ్ఛను హరించడం అయితే అది హరించడమే. చట్ట ప్రకారము ఏది తప్పో తప్పే. మీరు ఏదో ఒక సంఘంలో ఉన్నంత మాత్రాన మీరు నచ్చిన సిద్ధాంతం దేశానికి వ్యతిరేకం అయితే ప్రభుత్వం ఊరుకోవాలని లేదు. కాబట్టి అక్కడ చర్చ జరగాలని చెప్పేసి చాలా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, కేరళలో చెప్పారు. ఎందుకు కేరళలో ఇవాళ ఆర్ఎస్ఎస్ దానికి అనుబంధ సంస్థలు కావచ్చు, లేకపోతే బీజేపీ అన్నా, లేకపోతే జాతీయవాదం అన్నటువంటి కార్యకర్తల్ని ముఖ్యమంత్రి గారింటికి కూతవేటు దూరంలో, ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇద్దరు కార్యకర్తల్ని పట్టపగలు తెగ నరికితే అక్కడ కనీసం మాట్లాడేటువంటి నాదులు లేడు. కాబట్టి ఇవాళ దేశం మొత్తం కూడా జాతీయవాదులందరూ ఆందోళన చేస్తున్న విషయం గురించి దాన్ని మాట్లాడరే. కాబట్టి ఏంటంటే ఒకటి, భావస్వేచ్ఛ అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, భావస్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తా ఉంది. లేదు, మేము ఎవరిని ప్రోత్సహించడం లేదు. యూనివర్సిటీల్లో విద్యార్థులు వాళ్ళ ఆలోచన విధానం మీద చర్చలు జరిగేటటువంటి వాతావరణం ఉండాలనేది మాత్రమే అంటున్నాము. మీరు చెప్పేటటువంటి భావస్వేచ్ఛ ఇవాళ మీరు పరిపాలన చేసేటటువంటి పార్టీకి సంబంధించిన ఆలోచన విధానాన్ని మాత్రం అనుసరిస్తేనే భావస్వేచ్ఛ అంటే అది భావస్వేచ్ఛ కింద రాదు. మీరు చెప్పింది వినకపోతే ఇరాక్లోనో ఇరాన్లోనో జరిగిన విధంగా ఇక్కడ ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి పరిస్థితి యూనివర్సిటీల్లో వచ్చి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. అన్ని యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో జరుగుతున్నాయి. అక్కడ ఏమీ ప్రభుత్వం పడగొట్టేటటువంటి కార్యక్రమం జరగటం లేదు, చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగేదాన్ని కూడా మీరు ఒప్పుకోవటం నెంబర్ 1. మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అక్కడ ఏదో జరిగిందని చెప్పారు. నిన్ననే నేను టీవీ పెడితే ఒక ఎవరో కుందన్ అనేటటువంటి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు, నాకు ₹1 కోటి ఆస్తి ఉంది, ఆ ముఖ్యమంత్రి గారి తలకాయ నరికి తీసుకొని వస్తే కేరళ ముఖ్యమంత్రి తలకాయ ఆయనకి నేను అవార్డు ఇస్తాను 1 crore అని చెప్పి వాళ్ళ నాయకుడు మాట్లాడుతుంటే, ఈ పరిపాలనలో మోడీ గారు ఇచ్చేటటువంటి ఒక దాన్ని ఆర్ఎస్ఎస్ ఇమ్మీడియట్ గా ఖండించింది. వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యను సంస్థకు ఆపాదించొద్దని చెప్పేసి ఎమ్మడే మీలాగా ప్రోత్సహించలేదే. ఒక చర్చ సూటిగా నేను ఒకటి ఆ విషయాన్ని ఖండించారు వెంబడే, అది హుందాతనము. రెండవది ఒక విషయం మల్రాయ్ గారు చెప్పాలా,
చర్చ జరగాలన్నారు. చెప్పండి. నేను ముందే చెప్పాను ఏ చర్చ ఈ జరగాల, చెప్పబ్బా. దేశం అభివృద్ధి కోసం చర్చ జరగాలన్నా మీ దృష్టిలో టెర్రరిస్టుల మీద చర్చ జరిగితే మీరు ఆహ్వానిస్తారా? జిహాదీ టెర్రరిజానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తలకాయ దాన్ని ఖండించారు, ప్రజాస్వామ్యంలో దాన్ని తావులేదని చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మాట్లాడింది ఆ విషయం గురించి. సమాచారాన్ని చెప్పడం లేదు. నన్ను రెండో వర్షన్ కూడా చెప్పలే. ఇది ఎక్కడ మొత్తం పెద్ద పెద్ద నాయకులు డయాస్ మీద ఉన్నప్పుడు ఓపెన్ స్పీచ్ లో పబ్లిక్ మీటింగ్ లో ఎంతో మనం ఒక అసహనానికి పరాకాష్ఠ స్థాయిలో మాట్లాడి ఈ రకంగా కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపడాన్ని మీరు సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారికంగా మీరు అసహనాన్ని వ్యతిరేకిస్తారు కదా. కేరళలో జరుగుతున్న హత్యాకాండని ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీగా పరిష్కారం కనీసం ఖండించే ప్రయత్నం చేశారా? హింసని ఆ కార్యకర్తలకి భార్య పిల్లలు లేరా? ప్రజాస్వామ్యంలో పార్టీకి బాధ్యత లేదా? ప్రజాస్వామ్యంలో ఏ రకంగా కంట్రోల్ చేయాలో ఆ రకంగా కంట్రోల్ చేయాలి. మన ఒక్క ఆర్ఎస్ఎస్ కాదు, మీరు తెలిసి ఆర్ఎస్ఎస్ అంటే నిన్నటి వరకు మామూలుగా దేశంలో కానీ అక్కడ కానీ ఒక సంస్కారం లేకపోతే సంస్కృతిని పెంపొందించేటటువంటి సంస్థలాగా ఉన్నటువంటి సంస్థ నాయకుడు మాట్లాడాడు. ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు నాకు తెలుసు. తక్షణమే ఖండించారు. అది వ్యక్తిగత అభిప్రాయం తీసుకున్నా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులే అని చెప్పారు. మీరు దాన్ని ప్రచారం చేయాలి. రెండు విషయాలే మల్లు గారిని అడిగాను ముందు. చర్చ భారతదేశం యొక్క మంచి కోసం జరిగితే మీరు ఆహ్వానిస్తారా? టెర్రరిస్టులకు జిహాదీ తీవ్రవాదానికి అనుకూలంగా జరిగేటువంటి చర్చను ఆహ్వానిస్తారని సమాధానం చెప్పరు. లేకపోతే అక్కడ హత్యాకాండ జరుగుతుంటే ఇక్కడ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులు దేశ రాజకీయాల పట్ల స్పందించేటువంటి తీరు ఈరోజు మొట్టమొదటిసారి కాదు. భారత స్వాతంత్రోద్యమం నుంచి మొదలై భారతదేశంలో అనేక ఉద్యమాల్లో నాడు నక్సలిజం విషయంలో కావచ్చు, సాయుధ పోరాటంలో కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో ఆ రోజు విద్యార్థులు స్పందించడం జరిగింది, వాళ్ళ పాత్ర పోషించడం జరిగింది. విద్యార్థులు ముందుండి నడిపించినటువంటి ఉద్యమాలు కూడా చాలా ఉన్నాయి. దానివల్ల సమాజంలో అనేక రంగాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు కూడా వచ్చినాయి. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల పట్ల విద్యార్థులు స్పందించినటువంటి రోజులున్నాయి. దానివల్ల మార్పు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. దాని పట్ల ఆ చేసినటువంటి ఉద్యమాల వల్ల సమాజంలో మార్పు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చలు ముందుకు తీసుకురావచ్చు. దేశం ముందుకు కొన్ని రకాలైనటువంటి చర్చలు ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు. అయితే ఆ చర్చ అనేటువంటిది దేశానికి ఉపయోగపడే విధంగా, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, ఆ రోజు నక్సలిజం వచ్చిన రోజున కూడా కొంతమంది విద్యార్థులు చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్, ఆ రోజు ఆర్డీసీలో కానివ్వండి, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అన్నింటిలో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కూడా దాంట్లో పార్ట్ అయ్యారు. ఎందుకు? ఆ రోజు సమాజంలో ఒక వర్గం మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఇదిలో వాళ్ళు ఏకమై పనిచేసినటువంటి పరిస్థితి. దాన్ని ప్రభుత్వాలు అది ఒక తీవ్రవాద ఉద్యమంగా చూసినప్పటికీ కూడా దాని ఫలితాలు ఈ దేశానికి అందినాయి. అదేవిధంగా ఈరోజు కొన్ని ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నారో ఆ అంశాల్లో ఉన్నటువంటి లోతైన విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి దాన్ని గమనించాల్సినటువంటిది. అయితే రెండవది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆ విద్యార్థులను కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం అది తప్పు. రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకునేటువంటిదో, దేశ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానం ఏదైతుందో దాన్ని కూడా ఖండించాల్సిందే. అది ఎవరన్నా కానివ్వండి, అది ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, అది ఎవరు దానికి ఆ వైపుగా ప్రయత్నం చేసినా కూడా దాన్ని ఖండించాల్సినటువంటిది ఉంది. కానీ డెఫినెట్గా ఈ యూనివర్సిటీస్లో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళని చర్చలకి అనుమతించమో లేకపోతే ఇది అనేటువంటిది కరెక్ట్ కాదు. రెండోది, ఒకవేళ చర్చ జరిగినప్పుడు మాత్రం రెస్ట్రిక్టెడ్ ఇదిలో ఉండేటువంటి ఈ దేశ ప్రయోజనాల కొరకు జరిగేటువంటి విధంగా ఉండాలనేది కూడా ఇంపార్టెంట్. శ్రీధర్ రెడ్డి గారు,
ఇప్పుడు మన ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే రామ్జాస్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయిన కూడా ఇప్పుడు ఒక్కసారిగా దేశం అంతా ఇప్పుడు అంటుకుంది. సేమ్ రోహిత్ వేముల ఇష్యూ లాగా వాళ్ళు ఏది కూడా మాట్లాడకూడదు, లేదా మా భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇష్యూస్ని మీరు చర్చ తీసుకోవాలంటే మేము ఎట్లా మాట్లాడతామని చెప్పి వాళ్ళు అంటారు. ముఖ్యంగా ఏబీవీపీ భావజాల వృద్ధాలను ఏబీపీని బలోపేతం చేయాలని చెప్పి మిగతా విద్యార్థి సంఘాలని తొక్కేస్తున్నారు, లేదా ఇట్లా కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అంటారు వాళ్ళు. ఏబీవీపీ భావజాలాన్ని పెంచుకోవడాన్ని ఎవరు ఆపలేరు కదా, పెంచుకోండి. మిగతా సంఘాల మీద దాడులు చేయడము, మిగతా సంఘాలు మాట్లాడకుండా చేయడము కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నా, ఏ మేధావులైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ జరిగినటువంటి సంఘటనల యొక్క పూర్వపరాలు పరిశీలించి మాట్లాడాల్సిందని నేను కోరుతా ఉన్నాను. దీంట్లో రోహిత్ వేముల విషయంలో అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగినటువంటి నానా ఆందోళనలకు కారణం ఎవరనేది మనం గమనించాలి. నా ఆత్మహత్యకు ఎవరు కారకులు కాదు అని చెప్పి రాసిన తర్వాత కూడా దానికి ఒక కేంద్ర మంత్రి గారిని, ఒక ఎమ్మెల్సీ గారిని, ఒక పార్టీని, ఒక విద్యార్థి సంఘాన్ని దాన్ని పూర్తిగా బాధ్యత చేసే ప్రయత్నము, దానికి రాహుల్ గాంధీ గారు వచ్చి అభాస్పాలనే విషయము, తర్వాత ఇది మొత్తము విద్యాలయాల్లో అక్కడక్కడ ఈ వామపక్ష భావజాలు ఉన్న కొంతమంది మాత్రం. ఎందుకంటే గుప్పటి విద్యాలయ ఈ దేశంలో 100 కొద్ది విద్యాలయాలు ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు గొడవ. నేషనల్ చాలా మంది కూడా ఇక్కడ ఒక నిమిషం జేఎన్యూలో డియూలు చదవాలి చాలా మంది, ఇక్కడ మామూలు దగ్గర ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. వాళ్ళు కూడా ప్రధాని పివి నరసింహరావు గారు జేఎన్యూలు చదువుకోలే, ఆయన కూడా దేశగతిని మార్చాడు. వాజ్పేయి గారు చదవాలా, దేశగతిని మార్చారు. కాబట్టి దేశగతిని మార్చాలంటే అదొక పాత అపోహ. ఇప్పుడు చాలా నా పాయింట్ ఏంటంటే వాటిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో ఎక్కడ మద్దతు దొరక్క అక్కడ కొంతమంది ఎదిగేటటువంటి నాయకులను లేదా విద్యార్థులను గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.